వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాం. ఏడు కొండలు 1000 రూపాయలు బహుకరించారు. ఎస్ ఏడుకొండల సార్ గారు న్యాయవాది నా కళను ప్రోత్సహిస్తూ 1000 రూపాయలు ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు మరీ తెలుపుకొనుచున్నాం. ఎస్వైకే గౌరవనీయులు ప్రేక్షకులకు ఒక మనవి. ఇప్పటివరకు చూశారు, ఏమైనా తప్పులుంటే మమ్మల్ని మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం దాదాపు 20 రోజుల నుంచి కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మన కోర్టులో ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని చెప్పేసి సదుద్దేశంతో ఇదివరకు ఎప్పుడో జూపుడి యజ్ఞారణ గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కళాకారులు పెద్దలందరూ కూడా వారు ఉన్నప్పుడు ఇక్కడే మన ప్రాంగణంలోనే చాలా నాటకాలు ఆడారని తెలిసింది. కాకపోతే ఏంటంటే మరుగున పడిపోతున్నటువంటి ఇలాంటి కళలను శక్తి వంచన లేకుండా మరలా పునర్వీకరించటం అనేది ఒక బాధ్యతగా తీసుకొని శ్యామల సుధాకర్ రెడ్డి గారు, గులకవరపు రవికుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో శాయశక్తులు సహకరించారు. ఒక్కసారి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు, రవి అందరూ కూడా క్షమించాలి, చాలామంది ఉన్నారు. ఇంకా వీరికి తోడుగా చాలామంది ఉన్నారు. సంజీవ్ రెడ్డి, విఆర్ సంజీవ్ రెడ్డి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, సామరెడ్డి అన్న గారు, వెంకటరెడ్డి గారు, అలాగే బార్ అసోసియేషన్ పెద్దలు చాలామంది, మన ప్రెసిడెంట్ గారు చాలామంది కూడా ఎంతో సహాయం చేశారు. వారందరికీ కూడా ఒకసారి, అలాగనే మర్చిపోయే అన్నగారు అసలు మొదటి వారు మల్లికార్జునరావు గారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా నా చేత ఇక్కడ 3 నాటకాలు ఆడించారు. అంతేకాకుండా వారి ఊరికి కూడా తీసుకుని పోయి అక్కడ మా చేత నాటకాలు ఆడించి మంచి కళాభిమాని, కళాపోషకుడు, కళాకారుడు కూడా. వాళ్ళ గ్రామంలో పెద్ద మేము చూసాము, వాళ్ళ ఇల్లు ఏమైనా చూస్తే అప్పుడు ఎలా ఉందంటే పాత రోజులలో దొరలు ఎలా ఉండేవాళ్ళు అలా ఉన్నారు. అంత గొప్ప ఇల్లు కలిసి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. న్యాయవాద మిత్రులందరికీ నమస్కారం. అది కరెక్ట్, వర్తి ఫెలో. నమస్కారం. నేను కోర్టుకు వస్తుంటాను. సుధాకర్ రెడ్డి గారు ఒకరోజు అన్నయ్య మనం వినాయక చవితికి కూడా చిన్న ప్రోగ్రాం పెట్టాము ముందు, కానీ ఎందుకని ఇంతమంది అడ్వకేట్స్ ఉంటాము, 2000 మంది పైచలుకున్నాము, ఏదో మనం మన న్యాయవాదుల్ని ఎంటర్టైన్ చేయడానికి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి కదనే, ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదని సుధాకర్ రెడ్డి నా చెవులు వేశాడు. ఇట్స్ వెరీ గుడ్, చేద్దాం సుధాకర్ రెడ్డి, తప్పకుండా చేద్దాము అన్నాము. అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. నేనేమంటానంటే, మీరేమొద్దు, మాట సహాయం చేయండి, చేతనైతే చేత సహాయం చేయండి. ప్రతి 2 నెలలకి ఒకసారి ఒక ప్రోగ్రాం జరుగుద్ది ఇక్కడ. మీరు ఈరోజు మీరు వ్యక్తిగతంగా వచ్చారు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ న్యాయవాదులు కానీ, ఈ కళలకు సంబంధించిన మీరందరూ ఈ కళలకు ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళందరూ మా ఆప్తులే. మీరందరూ కూడా నెక్స్ట్ ఫ్యామిలీస్తో రావాలా. మీరు ఫ్యామిలీస్లో రాగలిగితే, అందరూ ఇక్కడ ఈ డయాస్ని ఫిలప్ చేయగలిగితే, మేము ఎంత ఖర్చు పెడతానికైనా, ఎంత దూరం వేయడానికైనా మీకోసం మేము రెడీగా ఉన్నాము. దయచేసి రండి, ఈ కళలని, అంతరించిపోతున్న అరుదైన కళలని ఆదరించండి. అంతేగాని మీ మీద కోరుకుంటుంది. చాలా చక్కగా ఉంది. న్యాయవాది నేను ఒక్కడే చేయాలా, సుధాకర్ రెడ్డి ఒక్కడే చేయాలా, బబ్బులు ఒక్కడే చేయాలా, మేమంతా సుబ్బారెడ్డి గారు యాక్చువల్గా మన బార్ అసోసియేషన్లో ఉన్న ఒక న్యాయవాది, ఒక కళాకారుడై ఉండి, అద్భుతమైన కళాకారుడు ఉండి ఆయన్ని గుర్తించకపోవడం అనేది అంతకన్నా దుర్మార్గం ఉండదు. అందుకని ఆయన్ని గుర్తించి, సుబ్బారెడ్డి గారు మీరు వెయ్యండి, మేము అనుకుంటాము,
మాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. కనుక ఇప్పటి నుంచి ఇక గతంలో కూడా ఇక రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. న్యాయవాద మిత్రులకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చేతనైతే సహకరించండి, చేత కాలేదనుకోండి రండి, పార్టిసిపేట్ చేయండి ఫ్యామిలీస్తో. మీరు వస్తేనే మాకు కొన్నంత బలం, మేము చేసుకుంటాం, మా కష్టాలు మేము పడతాం. కానీ అంతరించిపోతున్న అరుదైన కళల్ని ఆదరిస్తున్నాం న్యాయవాద మిత్రులారా. రండి ప్లీజ్, మీరు ఫ్యామిలీస్తో రండి. ఇక ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా ఈ కృష్ణారెడ్డి డయాస్ మీద ఒక కార్యక్రమం జరుగుద్ది. మేము రెడీగా ఉన్నాం. నాకు కూడా ఈ కార్యక్రమాలంటే ఇంట్రెస్ట్, సుధాకర్ రెడ్డికి కూడా ఇంట్రెస్ట్, బబ్బులకు కూడా ఇంట్రెస్ట్. అట్లానే మేము ముగ్గురే కాకుండా ఇంకా 4 కలుపుకుంటాం, పెద్ద ఎత్తున చేస్తాం. మీరు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, మీరు న్యాయవాద మిత్రులకి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు ఫ్యామిలీస్తో రండి, మీ పిల్ల జలతో. ఈరోజు నా తమ్ముడు సామిరెడ్డి ఉన్నాడు, క్రిమినల్ అడ్వకేటు. అన్నా నేను ఫ్యామిలీతో వస్తున్నానని అన్నాడు. వెరీ హ్యాపీ. నేను థ్యాంక్స్ చెప్తున్నా సామిరెడ్డికి ఈ సభాముఖంగా. అట్లానే న్యాయవాద మిత్రులందరూ కూడా మీ ఫ్యామిలీస్తో రండి. చేతనైతే ధన సహాయం చేయండి, లేదా మాట సహాయం చేయండి. అది కూడా కాదంటే మీరు ఫ్యామిలీస్తో అటెండ్ అవ్వండి చాలు. ప్రతి 2 నెలలకు ఒక కార్యక్రమం పెడతాము. అట్లానే ఒక్క విషయం మీ దృష్టి తెచ్చాలా, ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. మమ్మల్ని ఈ కార్యక్రమం పెడతానికి కొంతమంది మమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎట్లా చేస్తారు, స్టేజ్ మీద ఎట్లా పెడతారు, ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్నారా, జిల్లా జడ్జి పర్మిషన్ తీసుకున్నారా, జనరల్ బాడీలో పెట్టారా అని వాటన్నిటిని కూడా తట్టుకొని ఈ కార్యక్రమం, పేర్లు చెప్పకూడదు, తట్టుకొని ఈ కార్యక్రమం చేయగలుగుతాం. మమ్మల్ని ఆశీర్వదించండి. నెక్స్ట్ గొప్ప కార్యక్రమాలు పెడతాను, దయచేసి అటెండ్ కండి. థ్యాంక్ యూ ఆల్ బ్రదర్. నీకు ఎల్లవేళలా ఆర్థిక సహాయానికి నేను ముందుంటానని తెలుసు. అట్లానే మాకు వెన్నంటి ఉండి, అతనికి ఏంటంటే అందరికీ వయసు వచ్చేటప్పటికి పని చేస్తే ఆరోగ్యం చెడిపోద్ది, ఇతనికి పని చేయకపోతే ఆరోగ్యం చెడిపోద్ది. కనుక మేము ఏ కార్యక్రమం పెట్టినా నా మిత్రుడు దా దగ్గర ఆర్థిక సహాయం నేను ఖచ్చితంగా చేస్తానని ఈ స్టేజీ పూర్వక ప్రతిజ్ఞ చేస్తాను. నాకు ఆర్థిక సహాయం వద్దు, ఎందుకంటే దేవుడు కొద్ది గొప్ప మమ్మల్ని ఆశీర్వదించాడు. నిన్ను అడుగుతాము, కొద్దిగా ఆర్థిక సహాయం చేయ అందరూ అడుగుతాం. నువ్వు నీ శ్రమదానం మాకు ఎప్పుడు చేయాలా, నీ గుణమే, నువ్వు శ్రమ చేయకపోతే చచ్చిపోతావు. నీ మాట ఎల్లప్పుడూ వింటానన్న. కనుక నువ్వు నాకు తెలుసు కదా, అందరూ వయసు పెరిగే కొంది కష్టపడితే, నేను ఎప్పుడు మిరియాల ప్రసాదరావు గారిని అంటుంటా. మిరియాల ప్రసాదరావు నాకు ఉన్నాడు, ఈయన ఉండాలి, నేను పిలిచాను. ఆయన అన్నదాన సమాజంలో వర్క్ చేస్తుంటారు. ఆయన ఇన్ఛార్జ్ కూడా చేశాడు. ఆయన వయసు 75, 80. నేను ఎప్పుడు ప్రసాదరావు గారు ఇంత వయసు వచ్చింది, మీరు ఇంత వయసులో ఎవరైనా పని చేస్తే ఆరోగ్యం చెడిపోద్దండి, మీకు పని చేయకపోతే ఆరోగ్యం చెడిపోద్దండి అని అంటాడా. అట్లానే నా మిత్రుడు మాకు సహకరిస్తుంటాడు, సహకరించకపోతే ఇతర ఆరోగ్యం చెడిపోద్ది. అల్లవేళ్ళ మా ఎమ్మటే ఉంటాడు. నాకు చేయాల్సిన సహాయం ఒకటే, ఎప్పుడు మేము కబురు పెట్టినా మీరు న్యాయవాద మిత్రులకి మరీ చెప్తున్నాను, మీరు ఫ్యామిలీస్తో పిల్లా జల్లతో వచ్చి మాతో 2 గంటలు స్పెండ్ చేయండి. ఓకే, అందరూ ఈరోజు వచ్చినందుకు, మా ఆతిథ్యం స్వీకరించినందుకు, మమ్మల్ని ఆనందపరిచినందుకు మీకు మనస వాచ కర్మల నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.